హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, రేపటి మార్కెట్ అంటే రేపు థర్స్డే 17th జూలై 17th ఎక్స్పైరీ డేట్లో రేపు రెసిస్టెన్స్ లెవెల్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది నేను ఈ వీడియోలో స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఈరోజు జూలై 16th రోజు హై ఎంత 25255, లో ఎంత 25121, క్లోజ్ ఎంత 25212. సో పివట్ వాల్యూ దీని ద్వారా అంటే ఈ రోజటి యొక్క హై లో క్లోజ్ ద్వారా రేపటి యొక్క మార్కెట్ రెసిస్టెంట్ లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్ ఫైండ్ అవుట్ చేయవచ్చు. చూడండి, రేపటి యొక్క రెసిస్టెంట్ లెవెల్ ఎంత 25271, రెసిస్టెంట్ 2 వాల్యూ 2523330, సపోర్ట్ వాల్యూ 25137 దగ్గర సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ 25062 దగ్గర సపోర్ట్ ఉంటుంది. వీటి ద్వారా మనం రేపటి యొక్క సపోర్ట్ లెవెల్స్ రెసిస్టెంట్ లెవెల్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ పివట్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేసామంటే ఈ రోజటి యొక్క హై లో క్లోజ్ బై 3 అంటే ఈరోజు యొక్క హై లో క్లోజ్ మొత్తాన్ని యావరేజ్ చేస్తే ఇక్కడ మనకు పివట్ వాల్యూ వచ్చింది. ఇక్కడ చూసారు కదండి, ఈ పివట్ వాల్యూ ఏ విధంగా వచ్చిందంటే ఈరోజు యొక్క హై లో క్లోజ్ని యావరేజ్ చేస్తే పివట్ వాల్యూ వచ్చింది. రెసిస్టెంట్ 1 ఏ విధంగా వచ్చిందంటే T ఇంటూ పివట్ మైనస్ లో 2 ఇంటూ పివట్ 2 ఇంటూ పివట్ అంటే 25196 మైనస్ లో ఎంత ఈరోజు దాంట్లో 25121. ఇది డైరెక్ట్ మనకు పివట్ పాయింట్స్లో వస్తుంది. కానీ మనం ముందుగానే అంటే మనం రేపు పివట్ పాయింట్స్ రేపు మార్నింగ్ 9:30కి ఓపెన్ చేస్తే కానీ రాదు. కానీ ఈరోజే నేను ముందుగానే బిఫోర్గానే ఇన్ఫార్మ్ చేస్తున్నా కాబట్టి రేపటి యొక్క రెసిస్టెంట్ లెవెల్ 25271, రెసిస్టెంట్ సపోర్ట్ లెవెల్ 25137, సపోర్ట్ 1 చూడండి ఎక్కడ సపోర్ట్ ఇస్తుంది 2 ఇంటూ పివట్ మైనస్ లో. అదే రెసిస్టెంట్ 1 అయితే 2 ఇంటూ పివట్ మైనస్ లో, రెసిస్టెంట్ అయితే 2 ఇంటూ పివట్ మైనస్ లో, కానీ సపోర్ట్ అయితే 2 ఇంటూ పివట్ మైనస్ హై. రెసిస్టెంట్ 2 ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, పివట్ ప్లస్ హై మైనస్ లో. సపోర్ట్ 2 కూడా పివట్ మైనస్ హై మైనస్ లో అన్నట్టు. ఈ విధంగా నిఫ్టీ యొక్క రేపు చూడండి, నిఫ్టీ రెసిస్టెంట్ లెవెల్స్ 25271, రెసిస్టెంట్ లెవెల్స్ 25271, రెసిస్టెంట్ 25330, సపోర్ట్ లెవెల్స్ రేపటి యొక్క సపోర్ట్ లెవెల్స్ 25137 రేపటి యొక్క. నెక్స్ట్ ఈ విధంగా 25 సపోర్ట్ 25062. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం ఏ విధంగా ఉంటుందో. పివట్ పాయింట్ 57127, పివట్ పాయింట్ ఏ విధంగా వచ్చింది మనకి, చూడండి. ఈ పివట్ పాయింట్ మనకి ఏ విధంగా వచ్చిందంటే ఈ రోజు యొక్క హై లో క్లోజ్ బై 3 చేయాలి. ఈ రోజు యొక్క హై ఎంత 57276. నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి చెప్పాను కాబట్టి మీకు ఇక్కడ డైరెక్ట్ వస్తుంది. 57276, 56937, 56178. రేపటి యొక్క రెసిస్టెంట్ లెవెల్స్ ఏంటి 57317 బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్. నెక్స్ట్ రేపటి యొక్క సపోర్ట్ లెవెల్స్ ఏంటి 56978 రేపు సపోర్ట్ లెవెల్స్. ఇది మీరు ఓన్గా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు, కానీ అంటే బిఫోర్ డేనే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఈ విధంగా చేయాలి మనం. రెసిస్టెన్స్ రేపటి యొక్క బ్యాంక్ నిఫ్టీ 57317, 56978 సపోర్ట్ లెవెల్స్. నెక్స్ట్ వీటి యొక్క సిపిఆర్ లెవెల్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సిపిఆర్ లెవెల్స్ టాప్ సిపిఆర్ 57106, బాటమ్ సిపిఆర్ 57147. రేపు 57106 నెక్స్ట్ 57147 ఈ రెండింటి మధ్యలో మనం ట్రేడ్ చేయకూడదు. 57106, 147 టాప్ సిపిఆర్ బాటమ్ సిపిఆర్ మధ్యలో మనం ట్రేడ్ చేయకూడదు. ఈ రెండింటి మధ్యలో మనం అస్సలు ట్రేడ్ చేయకూడదు. దీనికి బిలో ఒక క్యాండిల్ బ్రేక్అవుట్ వస్తే ట్రేడ్ చేయాలి, దీనికి అబోవ్ ఒక క్యాండిల్ వస్తే ఓపెన్ చేయాలి. నిఫ్టీ కూడా చూడండి, నిఫ్టీ కూడా
టాప్ సిపిఆర్ 2510 188, బాటమ్ సిపిఆర్ 25280 204. సో ఈ రెండింటి మధ్యలో మనం ట్రేడ్ చేయాలి. నెక్స్ట్ సెన్సెక్స్ చూడండి. సెన్సెక్స్ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ 82,831 రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ లెవెల్ ఎంత 282,389. మీరు కూడా ఈ విధంగా ఫార్ములాస్ వేసి ముందుగానే రేపటి యొక్క పివట్ పాయింట్స్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. రెసిస్టెన్స్ లెవెల్ చూడండి, రేపటి యొక్క రెసిస్టెన్స్ 2 పివట్ పాయింట్ చూడండి, పివట్ పాయింట్ 82,586 రేపటి యొక్క పివట్ పాయింట్స్. ఈ విధంగా మనం ముందుగానే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఈ ఫార్ములాస్ అన్నీ ఎవరైనా ఉంటే నోట్స్ చేయండి, నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఈ ఫార్ములాస్ అన్నీ. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.